కాళేశ్వరం అవకతవకలపై ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. ఇవాళ మాజీ సీఈ సీడీఓ నరేందర్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. 2.5 గంటల పాటు విచారణ కొనసాగింది. నరేందర్ రెడ్డిపై 14 పేజీల ప్రశ్నలు సంధించింది కమిషన్. డిజైన్లు, డ్రాయింగ్స్ రూపకల్పన ఎల్ఎన్టీ సంస్థతో కలిసి తయారు చేశామని నరేందర్ రెడ్డి వెల్లడించారు. కానీ ప్రభుత్వానికి ఫైనల్ అప్రూవల్ చేసే ముందు తాను సంతకం చేయలేదని చెప్పారు. కానీ అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు ఉన్నతాధికారులు ఒత్తిడి చేయడం వల్ల సంతకం చేశానని అన్నారు ఆయన. కేవలం లొకేషన్స్ ఆధారంగా డిజైన్లు, డ్రాయింగ్స్ ఏర్పాటయ్యాయని తెలిపారు. ప్రతి డిజైన్లో సీడీఓలతో పాటు ఎల్ఎన్టీ సంస్థ పాల్గొందని అన్నారు. కీలక మీటింగ్లకు తనను పిలవలేదని స్పష్టం చేశారు. ఇక డిజైన్స్, డ్రాయింగ్స్ అనుమతి విషయంలో నిబంధనలు ఎందుకు పాటించలేదని కమిషన్ ప్రశ్నించగా, ప్రభుత్వ ఒత్తిడి వల్లనే గుడ్డిగా సంతకాలు చేయాల్సి వచ్చిందని ఒప్పుకున్నారు నరేందర్ రెడ్డి. టీపీఆర్కు, గ్రౌండ్లో కన్స్ట్రక్షన్కు తేడాలు కనిపిస్తున్నాయని, అందులో నిజమెంత అని కమిషన్ అడిగింది. వర్షాకాలానికి ముందు పాటించాల్సిన నిబంధనలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ పాటించలేదని వెల్లడించారు. పై అధికారులు ప్రభుత్వం ఒత్తిడి వల్ల క్వాలిటీ కంట్రోల్ చెక్ చేయలేదని ఆయన చెప్పారు. మరోవైపు బ్యారేజీల గేట్ల ఆపరేషన్ అధికారులు, కాంట్రాక్ట్ సంస్థ సరిగ్గా పనిచేయలేదని అన్నారు. టీఎస్ఈఆర్ఎల్ ఇచ్చిన మార్గదర్శకాలను కాంట్రాక్ట్ సంస్థ పాటించలేదని నరేందర్ రెడ్డి అన్నారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు నరేందర్ రెడ్డి సమాధానాలు చెప్పలేదని తెలుస్తుంది. అటు కాళేశ్వరం కమిషన్ ముందు మాజీ ఈఎన్సీ మురళీధర్ రావు హాజరయ్యారు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి ఘోష్ కమిషన్ విచారణ కొనసాగిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. రైట్ వెంకట్, ఇప్పటికే చూసుకుంటే అటు మాజీ సీఈ సీడీఓ నరేందర్ రెడ్డిని కూడా విచారణకు పిలవడం జరిగింది. ఎటువంటి అంశాల గురించి విచారించడం జరిగింది? ఆయన దగ్గర నుంచి వచ్చిన సమాధానాలు ఏంటి? రెండో రోజు కమిషన్ విచారణ, బహిరంగ విచారణ చేపట్టింది. నిన్న మురళీధర్ రావు కమిషన్ ముందుకు హాజరయ్యారు. దాదాపు 2 గంటల పాటు విచారణ కొనసాగింది. పలు ప్రశ్నలకు స్పందించారు, దానికి సమాధానం చెప్పుకొచ్చారు. ఇవాళ కూడా మురళీధర్ రావు మాజీ ఈఎన్సీ వాళ్ళు కూడా హాజరయ్యారు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత డిజైన్ సంబంధించి టీడీఓగా పనిచేసినటువంటి నరేందర్ రెడ్డి ఇవాళ కమిషన్ ముందుకు హాజరయ్యారు. దాదాపు 2.5 గంటల పాటు ఆయన కమిషన్ విచారించినటువంటి నేపథ్యం స్పష్టంగా పలు ప్రశ్నలకు, దాదాపు 14 పేజీల ప్రశ్నలకు ఆయన ముందు ఉంచారు. ఆయన కొంత తడబాటు పడినటువంటి నేపథ్యం ఉంది. స్పష్టంగా కర్త కర్మ క్రియ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అంటే కేసీఆర్, ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నటువంటి హరీష్ రావు, కొంతమంది అధికారులు ఒత్తిడి వల్లే డిజైన్ లో లోపాలు జరిగింది, డ్రాయింగ్ లో లోపాలు జరిగాయి. డిజైనింగ్, డ్రాయింగ్ లో టీడీఓ, ఎల్ఐన్టీ కలిసి చేసినప్పటికీ ప్రతి మేడిగడ్డ, సుందిల్లా, అన్నారు 3 బ్యారేజీలలో ఎల్ఐన్టీ ప్రమేయం ఉంది, ఎల్ఐన్టీ సిడిఓ ప్రమేయం ఉంది. కీలక సమావేశాల్లో కూడా ప్రభుత్వం నుంచి నాకు ఆహ్వానం అందలేదు, డిజైనింగ్, డ్రాయింగ్ మొత్తం కూడా వాళ్ళ పాత్రనే ఉంది అనేది స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మనం ముందు నుంచి చెప్తున్నాం, మొత్తం ఇదంతా కూడా గత బీఆర్ఎస్ పెద్దల వల్లే కాళేశ్వరం వైఫల్యం చెందింది. మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ఈ 3 ప్రాజెక్టులు వైఫల్యం చెందాయి. మేడిగడ్డ కృంగిపోవడానికి కూడా మొత్తం కూడా నిర్మాణంతో పాటు డిజైన్, నిర్మాణంతో పాటు మిగతా అంశాలు కూడా లోపాలతోటే ఆ ప్రాజెక్టులన్నీ కూడా వైఫల్యం చెందాయి అనేది మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం. స్పష్టంగా కమిషన్ ముందు అధికారులు కూడా అదే చెప్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ప్రధానంగా డిజైనింగ్, అంటే కాళేశ్వరం సంబంధించిన డిజైన్ చేసేటప్పుడు అక్కడున్న ల్యాండ్ పరిశీలన చేయాలి. అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ తో పాటు అక్కడ ఉన్నటువంటి భూమి అంటే ఏ విధంగా ఉంది, ఇక్కడ నిర్మాణం ఇలాంటి డిజైన్ ఈ భూమిలో పనికొస్తుందా, అక్కడ ఆ ల్యాండ్ లో పనికొస్తుందా, అదంతా కూడా గోదావరి ప్రాంతము, ఇసుక ప్రాంతము, వరదలు ఎక్కువగా వస్తుంటాయి, అక్కడ ఈ నిర్మాణం సరిపోతుందా అనేది అక్కడ చేపట్టాలి, కానీ పరిశీలన చేపట్టాలి. కానీ అదేవి జరగకుండా అక్కడ డిజైనింగ్ జరిగింది, డిజైన్ తో పాటు డ్రాయింగ్ వేసారు. డ్రాయింగ్ లో ఇటు సిడిఓ, అంటే ఇటు సిడిఓతో పాటు ఎల్ఐన్టీ ఈ రెండు కంపెనీలు అక్కడ ఉన్నాయి. అక్కడ డిజైన్ చేసిండ్రు, నిర్మాణం చేపట్టిండ్రు. ఆ తర్వాత కొన్నాళ్ళకే మేడిగడ్డ పూర్తిగా కుంగిపోయినటువంటి నేపథ్యం ఉంది. కొంతమంది ఒత్తిడి ఇవంతా కూడా డిజైన్ తర్వాత సిడబ్ల్యూసి పంపించారు. దాని మీద
అనేక ఫైల్స్ సిడిఓ ముందుకు వచ్చినా కూడా కొన్నాళ్ళు నేను దాని మీద సంతకాలు పెట్టకుండా ఆపగలిగాను. కానీ బీఆర్ఎస్ పెద్దలు ఫోన్ చేసి ఒత్తిడి పెట్టి నాతో సంతకాలు చేయించారనేది కూడా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పడం జరిగింది. ఇదంతా కూడా రికార్డు చేసుకున్నది కమిషన్. మరొకసారి కమిషన్ ముందుకు రావాల్సి ఉంటుందని కూడా నరేందర్ రెడ్డికి చెప్పడం జరిగింది. దాంతో పాటు దాదాపు 14 పేజీల వాంగ్మూలం ఆయనతో తీసుకున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. డ్రాయింగ్ డిజైనింగ్ లో పక్క 3 సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ దీనికి సంబంధించిన ఏదైతే డ్రాయింగ్ సంబంధించి కావచ్చు, డిజైన్ కి సంబంధించిన అంశాలు కావచ్చు, మొత్తం తప్పిదాలు గత ప్రభుత్వ పెద్దల వల్లే, ఒత్తిడి వల్లే జరిగింది. పగలు రాత్రి తేడా లేకుండా స్పీడప్ అంటే గత ప్రభుత్వం ఒత్తిడి వల్లే కాళేశ్వరం ప్రాజెక్టు చాలా వేగంగా పనులు జరిగాయి. అది డిజైన్ కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, నిర్మాణం కావచ్చు, మిగతా అంశాలు కావచ్చు. ప్రభుత్వం ఒత్తిడి వల్లే చాలా వేగంగా ముందుకు వెళ్ళింది. ఎంత వేగంగా వెళ్ళిందో అంత వేగంగా వైఫల్యం చెందడానికి కారణమైంది అనేది స్పష్టంగా ఇవాళ నరేందర్ రెడ్డి కమిషన్ ముందు చెప్పడం జరిగింది. గతం నుంచి కూడా అదే జరుగుతోంది. కాళేశ్వరంలో తప్పిదాలు జరిగాయి. కొంతమంది అధికారుల వల్ల నిర్లక్ష్యం జరిగింది ఇక్కడ. కొంతమంది ప్రభుత్వ పెద్దల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం చెందింది. లక్షల కోట్ల రూపాయల ప్రజా సంపద ఇవాళ గోదావరి పాలయ్యిందనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఇవాళ నిన్న మురళీధర్ రావు విచారించింది, ఇవాళ కూడా విచారించింది. ఆయన కూడా దాదాపు 10 నుంచి 12 పేజీల వాంగ్మూలాన్ని కమిషన్ ముందు చెప్పుకొచ్చారు. కొన్ని ప్రశ్నలకు ఆయన కూడా దాటవేసినటువంటి ధోరణి కనిపించింది. కొంతసేపు ఆయన కూడా కొంత తడబడినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ పూర్తిగా కాళేశ్వరం వైఫల్యాన్ని కళ్ళకు కట్టినట్టు కమిషన్ ముందు చెప్పారు. కాళేశ్వరం వైఫల్యం ఏ విధంగా జరిగింది అనేది కమిషన్ ముందు తన ఆవేదన, అంటే గతంలో కొన్నిసార్లు ప్రభుత్వ అధికారులకు చెప్పినప్పటికీ, లెటర్లు రాసినప్పటికీ ఎవరు కూడా దాని మీద పెద్దగా స్పందించలేదు, పట్టించుకోవలేదు. అందుకే చాలా వేగంగా ప్రభుత్వ ఒత్తిడి వల్లే, గత కేసీఆర్ ప్రభుత్వ ఒత్తిడి వల్లే డిజైనింగ్ జరిగింది, అక్కడ డ్రాయింగ్ వేయడం జరిగింది. అక్కడ ఇసుక ప్రాంతం అని తెలిసి కూడా ఇంత నిర్లక్ష్యంగా వహిస్తారని నేను అనుకోలేదు అనేది కూడా స్పష్టంగా కమిషన్ ముందు చెప్పినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇవాళ దాదాపు 2.5 గంటల పాటు సిడిఓ నరేందర్ రెడ్డిని విచారించింది కమిషన్. పూర్తి స్థాయిలో డేటాను సేకరించింది. మరొక రోజు మేము కమిషన్ ముందుకు రావాల్సి ఉంటది అనేది కూడా ఆయనకు ఆదేశాలు జారీ చేసినటువంటి కొద్దిసేపటి క్రితమే నరేందర్ ఇక్కడ నుంచి కీలక ఎవిడెన్స్ అక్కడికి ఇచ్చారు. ఆయన వెళ్ళిపోయారు. రేపు మరొక మాజీ ఈఎన్సీ ఫజల్ రేపు కమిషన్ ముందుకు రాబోతున్నారు. ఆయన కూడా ఏం చెప్పబోతున్నారు అనేది అయితే ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద గత ప్రభుత్వ పెద్దల వల్లే కేసీఆర్, ముఖ్యమంత్రి, అట్లనే ఇరిగేషన్ మినిస్టర్ హరీష్ రావు వీళ్ళ తప్పిదాల వల్లనే కాళేశ్వరం డిజైనింగ్ తప్పు జరిగింది. సంతకాలు పెట్టాల్సి వచ్చింది. అక్కడ గోదావరి ప్రాంతంలో ఒక ఇసుక ప్రాంతంలో అంత పెద్ద నిర్మాణం జరిగింది అనేది కమిషన్ ముందు తప్పు ఒప్పుకున్నటువంటి నేపథ్యం స్పష్టంగా ఉంది అని చెప్పుకోవచ్చు. రత్న. రైట్, థ్యాంక్ యూ వెంకట్.